పాస్టర్ ప్రవీణ్ మృతి చెంది రోజులు గడుస్తోంది. ఇంతవరకు ఆయన మృతి సాధారణమా అసాధారణమా, ఆయనను హత్య చేశారా లేక ప్రమాదవశాత్తు మరణించారా? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. ఓవైపు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు వండి వారుస్తున్నారు. కానీ అసలు నిజం ఏంటన్నది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. ఇంకా అనేక క్రిస్టియన్ సంఘాల అనుమానాలు తీరడమే లేదు. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని గత నెల 25న ఉదయం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. దానికంటే ముందు ఆయన తనకు ప్రాణహాని ఉందంటూ ఓ వీడియో చేయడం, అంతలోనే మరణించడంతో ఇక అనేక ఊహాగానాలు తెరపైకొచ్చాయి. దీనికి తగ్గట్టుగా అనేక మంది దర్యాప్తు చేస్తూ అది హత్య అంటూ వీడియోలు చేయడం, అవి వైరల్గా మారడం పెద్ద దుమారాన్ని రేపాయి. ఇంతలోనే పాస్టర్ ప్రవీణ్ మృతికి ముందు జరిగిన అనేక విషయాలపై క్లారిటీ వచ్చింది. ఆయన చనిపోవడానికి ముందు అనేక సార్లు ప్రమాదానికి గురయ్యాడని తేలింది. దీనికి సంబంధించిన అనేక సీసీ ఫుటేజ్ వీడియోలు కూడా బయటకొచ్చాయి. హైదరాబాద్ నుంచి బైక్ పై బయలుదేరిన ప్రవీణ్ కుమార్ విజయవాడకు చేరుకోకముందే ప్రమాదానికి గురయ్యాడు. చిల్లకల్లు టోల్ ప్లాజాకు ముందు త్రిటిలో బయటపడ్డ ప్రవీణ్ జగ్గయ్యపేట దగ్గర హైవేపై బారికేడ్లను క్రాస్ చేసేటప్పుడు లారీ పక్కనే అదుపు తప్పి పడిపోయారు. లారీ చక్రాల కింద పడకుండా వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. జగ్గయ్యపేట దగ్గర జాతీయ రహదారిపై పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారని మనకు క్లియర్ కట్గా తెలుస్తోంది. ఒక లారీ టైర్ల కింద నుంచి వెంట్రుక బస్సులో తప్పించుకున్నారు. ఆ వెనుకే ఆర్టీసీ బస్సు వస్తుండగా ఆ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. బస్సును రోడ్డుకు మరోవైపు తీసుకెళ్లడంతో ప్రవీణ్ అక్కడ సేఫ్గా బయటపడ్డారు. ఆ తర్వాత కాసేపటికే కీసరా టోల్ గేట్ దగ్గర మరోసారి అదుపు తప్పి గోడను ఢీకొట్టారు ప్రవీణ్. కీసరా టోల్ గేట్ దగ్గరకు అతి వేగంతో వచ్చిన పాస్టర్ ప్రవీణ్ మలుపులో బైక్ను కంట్రోల్ చేయలేకపోయారు. టోల్ గేట్ వైపు రాకుండా నేరుగా వెళ్లి ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టి పడిపోయారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ యాక్సిడెంట్ తర్వాత పగిలిన హెడ్లైట్తోనే బైక్ నడుపుకుంటూ ప్రవీణ్ ముందుకెళ్లారు. గుంటుపల్లి సిగ్నల్ దగ్గర ఆయనకు మరోసారి ప్రమాదం తప్పింది. అక్కడ కాసేపు ఆగి మళ్లీ బయలుదేరిన బైక్ నడపడానికి ప్రవీణ్ ఇబ్బంది పడ్డారు. సిగ్నల్ వద్ద కాళ్లతో బైక్ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లారు. అలా కష్టపడుతూ గొల్లపూడి పెట్రోల్ బంకు సాయంత్రం 4:50 ప్రవీణ్ చేరుకున్నారు. అప్పటికే బైక్ హెడ్లైట్ ఊడిపోయి వేలాడుతోంది. బైక్ నడపడంలో పాస్టర్ ప్రవీణ్ ఇబ్బంది పడ్డట్లు కనిపించారు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత పాస్టర్ ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బంక్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన బైక్ను నడిపిన విధానం చూస్తే ఆయనకు అస్సలు ఓపిక లేనట్టే కనిపించింది.
పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా బెన్ సర్కిల్ చేరుకున్నారు. ఆ తర్వాత రామవర్పాడు రింగ్ దగ్గరకు రాగానే మరోసారి రోడ్డుపై పడిపోయారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ స్థానికులు ఆయన్ను లేపి పక్కన కూర్చోబెట్టారు. సాయంత్రం 5:20 ఈ ప్రమాదం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ పరిస్థితి చూసి రెస్ట్ తీసుకోవాలని, జర్నీ చేయవద్దంటూ సూచించారు ఎస్ఐ సుబ్బారావు. దాదాపు 3 గంటల పాటు అక్కడే కూర్చున్న ప్రవీణ్ ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి రాజమండ్రి వైపు వెళ్ళిపోయారు. అక్కడ 5:20 జరిగిందండి. 5:20 జరిగిన తర్వాత ఇక్కడ 10 నిమిషాలకు వచ్చి కూర్చున్నాడండి. ఆ తర్వాత 8 గంటల దాకా ఇక్కడ ఉన్నాడు. 8 గంటల దాకా ఇక్కడ ఉన్నాడు. మీరు అడిగారా ఎవరండి మీరు, ఏంటి వివరాలు ఏమన్నా అడిగారా ఆయన్ని? ఎవరండి ఆయన మీరు వివరాలు ఏమన్నా అడిగారా? మేము అడగలేదండి. మేము వివరాలు అడగలే. ఎక్కడి నుంచి వస్తున్నానంటే హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పాడండి. ఇంకేం చెప్పలేదు సార్. నేను అడగలేదు ఆయన. నేను పలానా పాస్టర్ పలానా ఏం మాకేం చెప్పలేదు సార్. మీకు తర్వాత ఐడెంటిఫికేషన్ అయిందా పాస్టర్ని? ఆ తర్వాత నిన్న క్రైమ్ వాళ్ళు వచ్చి అడిగారండి ఏంటని. ఏమనంటే మొన్న 24వ తారీఖున 5:20 యాక్సిడెంట్ అయిందండి. అంటే యాక్సిడెంట్ అంటే సెల్ఫ్ యాక్సిడెంట్ అయింది. పడిపోతే పబ్లిక్ పక్కన కూర్చోబెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 10 నిమిషాలు అతనే వచ్చాడు ఇక్కడికి. ఆ చెట్టు దగ్గర పెట్టుకుని ఆ పాట దగ్గర కూర్చున్నాడు. 2-3 గంటలు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మొహం కడుక్కుని టీ తాగితే మేము ఈ బాగోలేదు కదా, లైట్ లేదు, ఈ చీకట్లో వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అని చెప్పి అదొకటి ఎక్కడ రిపేర్ చేసుకోండి అని చెప్పానండి. ఆ తర్వాత వాటర్ అతను పిలిచి ఏదైనా తాడు ఏదైనా కడితే ఇతను రిపేర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వెళ్తాడు అని చెప్పామండి. చెప్తున్నా వద్దులే సార్ వెళ్ళమాకండి, ఇప్పుడు డేంజర్, మీరు కొంచెం హెల్త్ అనీజీగా ఉందని చెప్పినాము. అయినా లేదు రాజమండ్రి వెళ్ళని అన్నారు. సర్లే అని చెప్పేసి కడతాం ఉండండి సార్ అన్నాను. అటు వెళ్ళాను, ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. ఈలోపు స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయారండి. మీరు తాడు కట్టారా? లైట్ కట్టలేదా? కట్టాను సార్, తాడు కట్టాను, అది ఉండలేదు. ఆ దారం ఏముంటుంది సార్, దానికి తెగిపోయి ఉంది. అద్దం మొత్తం పగిలింది అనమాట. ఈ డోమ్ ఉంటుంది కదా, ఇలాంటి డోమ్ ఉంది, బుల్లెట్ది రౌండ్ది, అది మొత్తం పగిలింది, ఫుల్గా పగిలింది. ఇక్కడ బండి ఇక్కడే ఉంది. చాలాసేపు ఉంచాము, 4 సార్లు స్టార్ట్ చేశాడు, అవ్వలేదు. బండి కూడా వంచున్నాడు. ఆయన ఫేస్ అప్పుడే చూడటం నాకు తెలియదు, నేను న్యూస్లో మొన్నే చూశాను అనమాట. సో మన సార్లు వచ్చి ఎంక్వైరీకి వస్తే అప్పుడు చెప్పి ఉన్నాను. అది అంతే సార్ జరిగింది. నీరసంగా ఉన్నాడు సార్, నీరసంగా ఉన్నాడు. నీరసంగా అంటే నడవలేని పరిస్థితిలో నీరసంగా నడుచుకుంటా ఇలా తీసుకొచ్చారు. ఎస్ఐ గారు మేమే తీసుకొచ్చాము, ఇద్దరం ఇక్కడ తీసుకొచ్చి బుల్లెట్ దగ్గర వదిలిపెట్టాం. మరణానికి ముందు ప్రవీణ్ పగడాల వీడియోలు కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అప్పుడు సమయం సుమారు 11:30 కావస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కాస్త స్లోగా ఆయన తన బుల్లెట్ బైక్ని నడుపుతున్నారు. ఇండికేటర్ వేసుకుని బండి నడుపుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అప్పుడు ఆ బైక్కి హెడ్లైట్ కూడా వెలగడం లేదు. ఆ తర్వాత 11 నిమిషాలకి ఆయన అనూహ్యంగా మరణించారు. కొవ్వూరు టోల్ గేట్ నుంచి ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతానికి 11 నిమిషాల్లో చేరినట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన బుల్లెట్ బైక్కి ఒక్కసారిగా ఏదో అయినట్టు విజువల్స్లో తెలుస్తోంది. కానీ ఏం జరిగింది అన్నది స్పష్టంగా అర్థం కావడం లేదు. వెనుక నుంచి వస్తున్న ఏదైనా వాహనం ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ని ఢీకొట్టిందా అంటే దానికి సరైన ఆధారాలు దొరకడం లేదు. ఎందుకంటే ఏదైనా వాహనం ఢీకొంటే శబ్దం వస్తుంది. అదే జరిగితే కనీసం అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న వాహనం ఏదో ఒకటి ఆపి ఉండేవారు. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. వాహనాలు సాఫీగా వెళ్ళిపోయాయి. దీంతో రాత్రంతా ఆయన మృతదేహం అక్కడే ఉండిపోయింది. పోలీసులు కూడా ఏ వాహనం పాస్టర్ బైక్ను ఢీకొట్టలేదని ఇప్పటికే తేల్చారు. ప్రవీణ్ బైక్ వెనుక వచ్చిన వాహనాల యజమానులను పిలిపించి ప్రశ్నించారు కూడా. దీంతో ప్రవీణ్ బైక్ అదుపు తప్పి గుంతలోకి వెళ్లిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇన్ని వీడియోలు బయటకు వచ్చినా ప్రమాదమని సూచించేందుకు చాలా సంకేతాలు కనిపిస్తున్నా క్రిస్టియన్ సమాజంలో మాత్రం ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇది ఇప్పటికీ కూడా ముమ్మాటికి హత్య అని నమ్మేవారు ఎక్కువగానే ఉన్నారు. అంతేకాదు కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఇది హత్య అని బల్లగుద్ది మరి వాదిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ పగడాలది హత్య పోలీసులకు తెలుసు, డాక్టర్లకు తెలుసు. ఖచ్చితంగా ఇది హత్యే. అతన్ని
చంపేశారు, అతను హతసాక్షి అయిపోయాడు. ఇది మీరేదో అనుకుంటున్నారేమో, ఇక్కడ కేసుని మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో. మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, ఈ మనిషి 2 రాష్ట్రాలకి సంబంధించిన మనిషి. మీకు తెలుసు నా సంగతి. ఒక శవాన్ని పూడ్చిపెట్టిన 6 నెలలకి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి పూడ్చిపెట్టిన శవాన్ని 6 నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసిన మనిషిని నేను. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నాను, మీరేమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను, నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్ మార్టం జరిపిస్తాను. కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వండి. ఎవరికి తలగొచ్చినా మీ ఉద్యోగాలు పోతాయి. ఖచ్చితంగా ఏ మాత్రం తేడా వచ్చినా రీపోస్ట్ మార్టం జరుగుతుంది. రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా చేయిస్తాను, పోలీసులు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పుడు పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చి ప్రమాదమని తేల్చినా మేం నమ్మమని చెప్పేలా ఉంది. అంతేకాదు, అవసరమైతే రీపోస్ట్ మార్టం చేపిస్తామని, తెలంగాణ ప్రభుత్వంతో విచారణ జరిపిస్తామంటున్నారు. ఇలా ప్రవీణ్ మృతిపై రచ్చ జరుగుతున్న సమయంలోనే ఆయన మృతిపై స్పందించారు ఆయన భార్య జెస్సికా. ప్రవీణ్ మరణాన్ని కొందరు మత రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారని జెస్సీ ఆరోపించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున అందరూ కొన్నాళ్లు సంయమనం పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. Praise the Lord. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible, loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry, not an external distraction, but on building lives and serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. అంతేకాదు, యూట్యూబర్లు, వ్లాగర్స్ కాస్త సంయమనం పాటించి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు ప్రవీణ్ పగడాల సోదరుడు కిరణ్. ప్రభుత్వంపై తమకు పూర్తి భరోసా ఉందని, పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. Praise the Lord.
My name is Kiran Pagdala, and I am Praveen Pagdala's brother. I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagdala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it, as it is tarnishing the image of Praveen Pagdala garu. Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagdala garu, as it is a service to the church and community, as he never intended to disturb communal harmony in the society. We believe in government investigation, and please do not disturb the religious harmony. Thank you so much. మరోవైపు ఈ మృతి కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఆయన ప్రయాణించిన రూట్లో దాదాపుగా విచారణ పూర్తి చేశారు. ఈ కేసును నేరుగా సీఎం చంద్రబాబు సమీక్షిస్తుండటంతో పక్కాగా దర్యాప్తు జరుగుతోంది. ప్రవీణ్ పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అవి పోలీసులకు చేరే అవకాశం కూడా కనిపిస్తోంది. వీటన్నిటిని విశ్లేషించి పోలీసులు ఓ నిర్ణయానికి రానున్నారు. ఈ రోజు లేదా రేపు పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు చెప్పనున్నారు. మరి పోలీసులు చెప్పే వివరాలతో క్రిస్టియన్ సమాజం ఏకీభవిస్తుందా? ఒకవేళ ఆ వివరాలను అంగీకరించకపోతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు కాస్త ఆందోళన కలిగిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆయన మృతి చెందడానికి ముందు చాలాసార్లు ప్రమాదానికి గురయ్యారు. కనీసం విజయవాడలో అయినా ఆగిపోయి రెస్ట్ తీసుకుని ఉంటే ఇవాళ ఏదో ఓ సభలో పాస్టర్ ప్రవీణ్ ప్రసంగిస్తూ కనిపించేవాళ్ళు. కానీ మొండిగా ముందుకు వెళ్లడంతోనే ఆయన ప్రాణం పోయినట్లు కనిపిస్తోంది. కాకపోతే ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, దానికి కారణాలేంటన్నదే ఇప్పుడు పోలీసులు బయటపెట్టే విషయాలపై ఆధారపడి ఉంది.